తిరుపతి నుంచి తిరుమల వరకు 3500 మెట్లయితే సక్సెస్ఫుల్ గా ఎక్కేశాను. ఏ మాటకా మాట మావా, తిరుమలకి రాగానే ఒక స్వర్గానికి వచ్చినట్టు అనిపించింది అనుకోండి. ప్రశాంతంగా ఉన్న తిరుమలలో శాంతంగా నిలబడిన గాంధీ తాత కనిపించాడు మావా. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అందులో ఇదొకటి. తిరుమలలో తిరగాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి గానీ మన బాడీ మన కంట్రోల్లో లేనందువల్ల ఎక్కడికక్కడ పడిపోయాం. ఇంకా ట్రాన్స్పోర్ట్ లో పెట్టిన మా లగేజ్లు గట్రా తీసుకొని ఒక రూమ్ మా మహాను కొట్టేస్తే బాగా పడుకొని రెస్ట్ తీసుకుంటాం. ఇలా అనుకోవడమే కానీ ఇంకా రూమ్ అయితే మాకు అలాట్మెంట్ కాలేదు. ఇలా ఎక్కడో అక్కడ కూర్చొని నా ఉపవాసం అయితే ముగిసిపోయిందని ఏది పడితే అది తినేస్తున్నాను. మొత్తానికి మాకు రూమ్ అయితే దొరికేసింది భయ్య. ఇంకా రూమ్ కెళ్ళి లగేజ్ గట్రా పాడేసి మా దర్శనం టైం వచ్చేంత వరకు బాగా రెస్ట్ తీసుకోవడం. బాగా పడుకొని రాత్రి లేసి చూసేసరికి 10 గంటలు అవుతుంది. మా అందరికి బాగా ఆకలేసరికి అన్నప్రసాదం పెట్టే స్థలానికి అయితే వెళ్ళిపోయాం. కడుపు నిండా తిని వేడివేడి బాదం పాలు కూడా తాగామనుకోండి. ఇంకా బాగా పడుకొని ఉదయాన్నే 4 గంటలకు లేయాల్సి వచ్చింది. ఇంక ఈ రోజు మేము తిరుమలలో ఉండే ఆఖరి రోజు భయ్య. ఆ వెంకన్న స్వామిని దర్శించుకొని మళ్ళీ తిరిగి మా బళ్ళారికి వెళ్ళిపోవడమే. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహ స్వామిని చూడాలంట. ఆ స్టోరీ ఏదైనా మీకు తెలుసుంటే కమెంట్స్ లో చెప్పండి. ఈ ఏనుగైతే భలే ఉంది కదా. మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం కైతే వచ్చేసాము. ఈ జనమేంట్రా బాబు ఇలా ఉన్నారు, జన సంద్రోహము. ఇంకా మాకు ఈ వెయిటింగ్ తిప్పలైతే తప్పలేదు భయ్య. ఎక్కడోళ్ళు అక్కడ వెయిటింగ్ గట్రా చేసుకుంటూ నిద్ర వచ్చిన వాళ్ళు బాగా పడుకునేసాం కూడా. మొత్తానికి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మా మొబైల్స్ అన్ని కౌంటర్ లో ఇచ్చేయాలి కాబట్టి దర్శనం అయ్యాక తిరుమలలో ఉన్న షాపింగ్ మొత్తం చూపిస్తాను. అదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో లేండి.